హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఇక్కడ టైం వచ్చేసి 6 o'clock అయిందనమాట. సో మనకి అక్కడ వచ్చేసి 3:30 అవుతుంది. సో ఇక్కడికి అక్కడికి వచ్చేసి 2.5 కదా డిఫరెన్స్. సో ఇప్పుడు నేను రేపటికి బ్రేక్ఫాస్ట్కి అల్లం చట్నీ ఒకటి రెడీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు ఫ్రీ టైం ఉంది కాబట్టి సో మార్నింగ్ అయితే కొంచెం హడావిడి అయిపోతుందని చెప్పి ఇప్పుడు ఫ్రీ టైంలో ఈ అల్లం చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. బట్ నాకు అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, కానీ మా సిస్టర్ని అడిగి తెలుసుకున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ మోస్ట్లీ మలేషియా వచ్చిన తర్వాత ఎక్కువగా ఫుడ్ అయితే బయటే తీసుకుంటున్నాము. అంటే లంచ్ కానీ డిన్నర్ ఇంకా స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా బయట అయిపోతుంది. కానీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను నెమ్మదిగా ఇంట్లో కుక్ చేయడం. అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, కొన్ని మా అత్తమ్మ గారిని అట్లాగే మా సిస్టర్ని అట్లా అడిగి తెలుసుకొని అలా చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎంతైనా మనం సెల్ఫ్గా ఓన్గా ప్రిపేర్ చేసుకుని తిన్నది చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో అట్లాగే మన హెల్త్ కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది బయట కన్నా ఇంట్లో తిన్నవి అని చెప్పి సో ఇంట్లో అయితే కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే రేపటికి పెసరట్టులోకి అల్లం చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో అంటే మోస్ట్లీ ఇది పెద్ద డిష్ అయితే కాదు, అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. బట్ నా స్టైల్లో నేను తెలుసుకొని ఎట్లా చేస్తున్నా అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూసేయండి. సో ఇక్కడ పెసలు అయితే సోక్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అయింది కదా. సో ఎంత ఎక్కువ టైం మనం వీటిని సోక్ చేసుకుంటే అంత బాగా వాటర్ అబ్జార్బ్ చేసుకొని బాగా అవుతాయి కదా. సో అందుకని చెప్పి కొంచెం నైట్ వరకు కాకుండా ఇప్పుడే సోక్ చేశాను అనమాట. కానీ మనం ఏదైనా గింజల్ని నానబెట్టుకొని అంటే లైక్ మినపప్పు కానీ ఇట్లా పెసలు అట్లాగే మనం పప్పు సాంబార్ ఇట్లా రెడీ చేసుకునేటప్పుడు అవి గింజలు ఉంటాయి కదా. సో వాటిని ఫస్ట్ మనం ఒకసారి 2 times గట్టిగా వాటిని వాష్ చేసుకుంటే మంచిదనమాట. సో వాటిలో ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా వాటి పైన ఏదైనా డస్ట్ ఉన్నా సరే అదంతా కూడా రిమూవ్ అవుతుంది. సో నేనైతే ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వమనే చెప్తాను మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే, మా సిస్టర్ వాళ్ళకి. సో అదే నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. అంటే ఒక 5 minutes వాటర్లో ఇట్లా నానబెట్టేసి తర్వాత వీటిని నేను వాష్ అవుట్ చేస్తాను. సో చూసారా వాటర్ ఎంత డస్ట్గా వస్తుందో. సో వాటిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా కూడా ఇట్లా రిమూవ్ అవుతుంది అనమాట వాటర్ ద్వారా. ఇలా మనం ఫస్ట్ ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే ఆల్రెడీ నెక్స్ట్ మనకి నైట్ అంతా సోక్ అయిన తర్వాత రేపటికి ఇది స్మూత్గా అయిపోతాయి కదా. సో అప్పుడు మనం క్లీన్ చేస్తే పైన ఈ పొట్టిదంతా కూడా పోతుంది. సో అలా కాకుండా అండ్ అట్లాగే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. సో మన చేతిలోనే రప్చర్ అయిపోవడం లేదు బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. సో అందుకని చెప్పి ముందుగానే మనం వాష్ చేసుకుంటే డస్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుంది అనమాట వీటిలో నుంచి. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత మనం వాటర్ ఎక్కువగా పెట్టుకొని నైట్ అంతా సోక్ చేసుకోవచ్చు. సోక్ చేసే ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను వాటర్ ఫిల్అప్ చేసి. సో ఇప్పుడు చట్నీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటాను. అల్లం చట్నీ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి. సో ఇది వచ్చేసి జింజర్ ప్యాకెట్ నేను జైన్ మాల్లో తీసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ జింజర్ని అయితే క్లీన్ చేసాను అల్లంని. సో క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నాను.
చింతపండు వచ్చేసరికి ఇట్లా ఇస్తారనమాట ప్యాకింగ్. సో ఇట్లా కవర్లో మొత్తం దీన్ని ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి జస్ట్ ఇట్లా ఇస్తారు. ఇదైతే కొంచెం తడి తడిగా అంటే లైక్ క్రీమీగా ఉంటుందన్నమాట. లోపల సీడ్స్ అయితే తీసేస్తారు. సో ఇది వచ్చేసరికి చింతపండు. సో చింతపండులో కొంచెం వాటర్ వేసి అయితే నేను ఇట్లా పక్కన పెట్టేస్తాను. సో ఇక్కడ అల్లం చట్నీలో మనం వాటర్ యాడ్ చేయాలి అంటే లైక్ గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేస్తాము. అట్లాగే ఈ చింతపండులో కొంచెం వాటర్ అట్లా యాడ్ చేస్తాం కదా. సో వాటర్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ పచ్చడిలోకి హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో కోల్డ్ వాటర్ అయితే కొంచెం పికిల్ ఈజీగా పాడైపోతుంది. తక్కువ కాలం అంటే 2-3 డేస్లో పాడైపోతుందంట. సో అందుకని చెప్పి హాట్ వాటర్ యాడ్ చేస్తే కొంచెం ఒక 1 వీక్ అట్లా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో హాట్ వాటర్లో అయితే చింతపండు నానబెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను ఇవి తీసుకున్నాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎండుమిర్చి, అట్లాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అట్లాగే అల్లం ముక్కలు, చింతపండు, ఇంకా వెల్లుల్లిపాయ, అట్లాగే బెల్లం కూడా యాడ్ చేస్తాం కదా. సో అవి కూడా నేను రెడీ చేసుకుంటాను. సో వాటిని రెడీ చేస్తూనే ఇవన్నీ కూడా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి స్టార్టింగ్ నేను ఇవి ఇప్పుడు ఫ్రై చేసేస్తాను. ఫైనల్లీ మనకి అల్లం పచ్చడికి కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టాను. సో వీటిలో యూస్ చేసే ఐటమ్స్ అయితే ఇవి కదా. సో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అట్లాగే జీలకర్ర, ధనియాలు, అల్లం ముక్కలు, అట్లాగే చింతపండు. సో ఇంకా దీనిలో మనం ఒకటి యాడ్ చేస్తాం కదా, ఏంటి అంటే బెల్లం యాడ్ చేస్తాం కదా. సో బట్ నాకు ఇక్కడ బెల్లం అయితే అవైలబుల్గా లేదు. అంటే ఇక్కడ అన్ని షాప్స్లో కూడా మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా దొరకవు కదా. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బెల్లం అయితే నేను తీసుకురావాలి. సో ఇప్పుడు దానికి నేను ఆల్టర్నేట్ ఏం చేస్తున్నాను అంటే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. బట్ మీరైతే షుగర్ యాడ్ చేయొద్దు. మీకైతే అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి మీరు పికిల్ రెడీ చేసేటప్పుడు ఈ స్టైల్లో చేయాలి అనుకున్నప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకోండి. సో అంటే ఈ బెల్లం ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలి అంటే ఈ పీసెస్ అల్లం ముక్కలు ఎన్నైతే ఉన్నాయో దానికి డబుల్ యాడ్ చేయాలన్నమాట అల్లం అయితే. అంటే టేస్ట్ని బట్టి స్వీట్గా కావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. లేదు మీడియం అంటే కొంచెం దీనికి డబుల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం. ఇక్కడ 1 by 1 వీటన్నిటిని కూడా మనం ఇక్కడ వేయించుకుందాము, ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ ఫైనల్లీ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మనకి కావాల్సిన అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. అంటే అందరూ ఒకలానే చేస్తారు అని లేదు కదా, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ అనేది ఫాలో అవుతారు. సో ఇప్పుడు నేను చేసేది ఇలా అన్నమాట, ఈ పద్ధతిలో చేస్తున్నాను. బట్ మీరు ఎట్లా రెడీ చేస్తారో నాకు కామెంట్లో షేర్ చేయండి. సో ఆయిల్ అయితే వేడైపోయింది. ఫస్ట్ నేనేం చేస్తాను అంటే మోస్ట్లీ అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసేస్తారు కదా, వేయించుతారు. సో అలా కాకుండా అంటే ఎండుమిర్చి అన్నిటితో పాటు కలిపి వేస్తే ఫైనల్గా ఇది లాస్ట్కి వచ్చేసరికి ఇది బాగా వేడి ఎక్కువైపోయి కలర్ చేంజ్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఫస్ట్ నేను ఎండుమిర్చి అయితే వేయించి ఇవి పక్కకు తీసేసిన తర్వాత అన్నీ కూడా కలిపి వేయించుతాను అనమాట.
ఎండుమిర్చిని మనం వేయించేటప్పుడు కొంచెం దగ్గర ఉండే చూసుకోవాలి, లేకపోతే స్పీడ్గా కలర్ మారిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ ఎండుమిర్చి అయితే చాలా ఘాటుగా ఉంటాయి, చాలా కారం ఎక్కువే ఉంటాయి. సో వీళ్ళైతే ఫుడ్ ఐటమ్స్లో డైరెక్ట్ ఇట్లా అయితే వేసేస్తారు. వీటిని మనమైతే పీసెస్ని కట్ చేసుకుంటాం కదా, సో వీళ్ళైతే వాటిని డైరెక్ట్ కర్రీస్లో కానీ ఏ ఫుడ్ ఐటమ్లో అయినా సరే డైరెక్ట్ మొత్తం కూడా కట్ చేయకుండా వేసేస్తారనమాట. చూడండి, దీనికి టైం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా. అదే మార్నింగ్ మనం టిఫిన్తో పాటు ఇది కూడా పెట్టుకున్నాము అంటే చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. బట్ మనకి ఫ్రీ టైం లేనప్పుడు, టైం అడ్జస్ట్మెంట్ అవ్వనప్పుడు తప్పదు, ఇంకా అదే ఫాలో అవుతాము. బట్ ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం ప్రీ ప్లానెడ్గా బ్రేక్ఫాస్ట్కి ఏదైనా చట్నీస్ కానీ అట్లాంటివి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఆ టైం అనేది మనకి కలిసి వస్తుంది. అట్లాగే ఫ్రీగా హ్యాపీగా ఆస్వాదిస్తూ తినొచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్. సో ఎండుమిర్చి అయితే రెడీ అయిపోయింది. సో వీటిని నేను ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేస్తున్నాను. సో ఇది సపరేట్ అయిపోయిన తర్వాత మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అల్లం అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా మనం ఎప్పటి వరకు వేయిస్తూ ఉండాలి అంటే లైట్గా ఒక స్మెల్ అనేది వస్తుంది మంచిగా, చాలా బాగుంది స్మెల్ అయితే. సో ఆ స్మెల్ జనరేట్ అయ్యే వరకు కూడా మనం ఇది ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అట్లాగే ఈ అల్లం ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వీటిని వేయించుకోవాలి ఇట్లా. సో ఫైనలీ స్మెల్ అయితే చాలా గుమగుమలాడుతుంది. సో ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఇలా ఇక్కడ వరకు కూడా మనం వేయించుకుంటే సరిపోతుంది. సో ఇదంతా కూడా చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకి కావాల్సిన అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. సో వచ్చిన తర్వాత మనకి పచ్చడి ఎట్లా కావాలి, సాలిడ్గా కావాలా లేదు అంటే గట్టిగా కావాలా అనేది మన ఇష్టం, ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు. సో కొంచెం మనకి స్లర్రీగా సాలిడ్గా లిక్విడ్గా కావాలి అని అంటే కొంచెం హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, కోల్డ్ వాటర్ అయితే యాడ్ చేయకూడదు. సో ఎందుకో తెలుసు కదా, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఈ పిక్కల్లో మనం ఎట్లాంటి వాటర్ యాడ్ చేసినా సరే అది హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో అప్పుడు అది మనం ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి అయితే స్కోప్ ఉంటుంది. సో ఎక్కువ కాలం కూడా వస్తుందన్నమాట. సో ఇలా పిక్కల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి పెట్టేసుకున్న తర్వాత, లేదు అంటే చిన్న బాటిల్లో పెట్టుకున్న తర్వాత, సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకొని మనం టిఫిన్లోకి యూజ్ చేయవచ్చు, లేదు అంటే ఒక్కొక్కసారి రైస్లో కూడా యూజ్ చేయవచ్చు. వేడివేడి అన్నంలో అల్లం పచ్చడి అదిరిపోతుంది. సో ఇదంతా కూడా నేను ఇప్పుడు చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేస్తాను.
సో ఇలా గ్రైండ్ చేస్తాను. సో ఇంత అంటే మనకి నచ్చినట్టు మనం గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం క్రిస్టల్గా ఉండాలి, లేదు పేస్ట్గా ఉండాలి అనేది మన ఇష్టం. నేనైతే కొంచెం క్రిస్టల్గానే ఉంచాను, మరీ అంత పేస్ట్ అయితే చేయలేదు. సో ఫైనల్లీ అవైతే నేను గ్రైండ్ చేశాను. అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ కలర్ అయితే ఇట్లా ఉంది. సో మన ఇష్టం, మనకి ఇలా సాలిడ్గా కావాలి లేదు లిక్విడ్గా కావాలి అంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే సరిపోతుంది అంటే వాటర్ ఏం అక్కర్లేదు. సో ఇంకా కొంచెం లిక్విడ్గా కావాలి అంటే చట్నీ కొంచెం హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తా అంటే కొంచెం ఆయిల్ వేడి చేసి దీనిపైన ఇట్లా అయితే సర్వ్ చేస్తాను. సో అప్పుడు పచ్చడి ఎక్కువగా నిల్వ ఉండడానికి, అట్లాగే టేస్ట్ మంచిగా ఉండడానికి అయితే బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెంట్గా మనకి కావాల్సినంత కొంచెం తీసుకొని అప్పటికప్పుడు తాలింపు వేసుకొని, మళ్ళీ కరివేపాకు ఇవన్నీ మన ఇష్టం, తాలింపు ఎట్లయితే యూజ్ చేస్తామో సో అట్లా తీసుకొని కొంచెం అప్పటికప్పుడు వేసుకొని మళ్ళీ మన టిఫిన్లోకి అయితే యూజ్ చేయొచ్చు. లేదు తక్కువే క్వాంటిటీ ఉంది అంటే ఒక్కసారిగానే మనం దీన్ని తాలింపు పెట్టేసుకొని ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఎక్కువ కాలం అంటే మంత్ అట్లా కాదు, కానీ ఒక 10 days అట్లా అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ కూడా వేడి చేసి దీనిపైన అయితే వేసేస్తాను, సర్వ్ చేస్తాను. ఫైనల్లీ ఇంకా మిగిలింది అయితే ప్రాసెస్ అదే, ఆయిల్ కొంచెం వేడి చేసి దాంట్లోకి అయితే యాడ్ చేసేస్తాను. నేను వేరొక బౌల్ కూడా తీసుకోలేదు, జస్ట్ దీనిలోని ఈ ప్యాన్లోని కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ చేసి దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తాను. సో లాస్ట్లో చూసుకోవాలి మనకి ఉప్పు సరిపోయిందా, పులుపు సరిపోయిందా, అదంతా కూడా చూసుకొని మనకి ఏ తక్కువ అయితే అది యాడ్ చేసుకోవడం అంతే. సో ఫైనల్లీ ఆయిల్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను దీనిలో. సో ఫైనల్లీ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇట్లా అయితే రెడీ చేశాను. సో దీనిలో నేను ఫైనల్గా ఏం చేశాను అంటే కొంచెం ఆయిల్ కూడా హీట్ చేసి దీనిపైన అయితే వేసాను. సో ఆయిల్ హీట్ చేసి వేస్తే కొంచెం నిల్వ ఉండడానికి కూడా స్కోప్ ఉంటుంది. అట్లాగే దానికి బదులు మనం హాట్ వాటర్ కూడా యాడ్ చేస్తాం కదా, సో హాట్ వాటర్ అట్లాగే హాట్ ఆయిల్ యాడ్ చేస్తే కొంచెం మనకి 10 days అట్లా ఉంటుంది పచ్చడి పాడవకుండా. సో ఫైనల్లీ ఇది అండి అల్లం పచ్చడి. సో నేనైతే ఇలా రెడీ చేశాను, మా సిస్టర్ దగ్గర తెలుసుకొని నేర్చుకొని ఏమేమి పెట్టాలి, ఏమి యాడ్ చేయాలి అని చెప్పి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. సో టేస్ట్ అయితే బాగానే అనిపించింది, బట్ దీనిలో నాకు బెల్లం అయితే లేదు, సో షుగర్ యాడ్ చేయడం వల్ల ఇలా ఉంది. సో మీరైతే బెల్లం యాడ్ చేసుకొని ఇలా అయితే రెడీ చేసుకోండి. సో ఇదండి ఈరోజు నా అల్లం పచ్చడి రెసిపీ అయితే. సో ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. సో ఎలా రెడీ చేశాను అండ్ అట్లాగే ఇంకేం యాడ్ చేయొచ్చు, మీరైతే ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తారు అనేది నాకైతే కమెంట్లో కమెంట్ చేయండి. సో వీడియోని అయితే లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.